మన టీ న్యూస్ దెబ్బ రేవంత్ సర్కార్కు గట్టిగానే దాకినట్టున్నది కదా. ఈ సర్కార్ చేస్తున్న అక్రమాలను మన టీ న్యూస్ ఎప్పటికప్పుడు బయట పెడితేనే ఉన్నది కదా. ఖాతమీగా వాళ్ళు మన ఛానల్ మీద బొండిగా దాకా కోపం పెట్టుకున్నారు. కూలగొడతాం కాల పెడతాం అనుకుంటా బెదిరింపులకు దిగుతారు. అగో ఈ సారు వారిని మీరు ఏర్పాటు చేసే ఉండాలి. మైనంపల్లి హనుమంతరావు సారు చేయి పార్టీ లీడరు సారేమంటుండో ఇన్నూరు జరా. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. ఆగనట ఇన్నరా గట్లున్నది కదా. టీ న్యూస్ మీద ఎంత మంట పెట్టుకున్నాడో ఇన్నరు కదా. ఎట్లా బెదిరిస్తాండోల్లా కాదు. ఈ మైనంపల్లి సార్కు ఎందుకంత కోపం వస్తుంది మన ఛానల్ మీద. మన రేవంత్ సార్ కూడా అంతే మన ఛానల్ ఆడి పోసుకున్నాడు, బెదిరించిండు. ఇప్పుడు మైనంపల్లి సారేమో గిట్లా అంటుండు. రేవంత్ సర్కార్ అక్రమాలను బయట పెడుతుంటే ఎంత వణుకు పుడుతుందో చూడిళ్లకు. అంటే తెలంగాణలో మాట్లాడేటోళ్ళు ఉండద్దా? తెలంగాణకు నుక్సాన్ చేస్తుంటే చూసుకుంటా ఊకోవాలనా? బాకి ఛానళ్ళ లెక్క ఆహా ఓహో అనల్లా? టీ న్యూస్ రేటింగుల కోసమో బ్రేకింగుల కోసమో వార్తలేయది. తెలంగాణకు తక్లీఫ్ అయితే నిలబడుతుంది. తెలంగాణ జనం తార్పు నిలబడుతుంది. లగచర్ల రైతుల గోసను ఢిల్లీ దాకా చూయించింది. ఫార్మాసిటీ దిలావర్పూర్ సహా రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న భూ కుంభకోణాలను జనాలకు తీసుకుపోయింది మన టీ న్యూస్ ఛానల్. గరీబోల ఇండ్లను హైడ్రా పేరు చెప్పి కూలుస్తుంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా ఛానళ్లు కండ్లకు గంతలు కట్టుకున్నాయి. ఒక్క టీ న్యూసే ఈ బాధ్యతల తరపున నిలబడ్డది. వాళ్ళ బాధను దునియాకు చూయించింది. హెల్త్ పాలసీ పేరుతోని కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టింది టీ న్యూస్. తెలంగాణ రావాల్సిన నీళ్ల వాటాను రేవంత్ సర్కార్ ఆంధ్రాకు కుదవెడితే గొంతెక్కి చెప్పింది టీ న్యూస్. పాలమూరు రంగారెడ్డి నీళ్ల వాటాను 45 టీఎంసీలకు తగ్గించే కుట్రలను బయటపెట్టింది కూడా మన టీ న్యూస్ ఛానలే. గిట్లా రేవంత్ సర్కార్ చేస్తున్న మోసాలను దోపిడీని కుట్రవల్లేశాలను బయట పెడుతుంటే ఈ కాంగ్రెస్ లీడర్లకు శీదర ఊడుతుంది, భయం పట్టుకుంటుంది. అందుకే బెదిరింపులకు దిగుతురు. ఈ చెయ్యి పార్టీ లీడర్ల బెదిరింపులు వింటుంటే నవ్వే అత్తది. లేకుంటే ఏంది మరి? టీ న్యూస్ పుట్టిందే ఉద్యమాలతోని. సమైక్య రాష్ట్రంలో పుట్టింది. మన రాష్ట్రం వచ్చేందాకా కోట్లాడింది. మన టీ న్యూస్ వార్తలు చూసి సమైక్యవాదులు గుండెలల్ల రైళ్లు ఉరికినాయి. శ్రీకృష్ణ కమిటీ టీ న్యూస్ ను బంధు పెట్టాలి అని చెప్పింది. అప్పట్లో మన ఛానల్ మీద ఎన్నో కుట్రలు నడిచినాయి, ఎన్నో కుతంత్రాలు చేసిరు. అప్పట్లనే బెదరలే. ఇప్పుడు ఈ బెదిరింపులకు తగ్గుతుందా? టీ న్యూస్ అంటేనే తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ దిక్కు నిలబడి తెలంగాణ జనం తరపున మాట్లాడే ఒకే ఒక్క ఛానల్ టీ న్యూస్. బలం బలగమే తెలంగాణ జనం.